ఫిర్జాదిగూడ మేయర్తో పాటు 11 మంది కార్పొరేటర్లను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్కి యత్నించారు. ఔటర్ రింగ్ రోడ్పై వారి వాహనాలను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో ఫిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తమను కిడ్నాప్ చేసి హత్యకు సుపారీ గుండాలను పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి యత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జక్కా వెంకటరెడ్డి గారిని దించేయాలని దేశంలోనే అత్యంతగా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు తీసుకొచ్చినటువంటి గొప్ప అభివృద్ధి ప్రదాత అయినటువంటి జక్కా వెంకటరెడ్డి గారు మేయర్ గారిని దించాలని చెప్పేసి అని కేటీఆర్ గారు కేసీఆర్ గారి యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పేసి అని ఈ రోజు ఎంతటి గూండాయిజం చేసిరో మీరు అందరు ప్రత్యక్షంగా చూసిండ్రు. మేమందరం కూడా మేయర్ గారికి మద్దతుగా వారి యొక్క విశ్వాసాన్ని మేము ఒక బలపరుస్తూ వారి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ మేమందరం కూడా వారికి మద్దతు తెలుపుతూ ఉంటే సూర్యాపేట నుంచి వెళ్ళి మేము ఔటర్ రింగ్ రోడ్కి వస్తూ ఉంటే మా మీద దాదాపు ఒక 50 కార్లు వేసుకొని కొంతమంది గుండాలను వెంబడేసుకొని మమ్మల్ని అటాక్ చేయడం జరిగింది. మేము ప్రాణాపాయ స్థితిలో బిక్కుమంటూ మేము కొంతమంది ఉన్నాం. మాకు అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. ఎయిర్పోర్ట్లో ఉండే వాటర్ రోడ్కి బయలుదేరిన కార్పొరేటర్లు అందరినీ కూడా 3 కార్లలో ఆ బయలుదేరిన క్రమంలో ఎక్కడైతే హైత్నగర్ దగ్గర ఓఆర్ఆర్ ఎక్కుతామో అక్కడ ఒక 20 కార్లు పెట్టుకుని ఒక 40-50 మంది ఉండాలు. అట్లాగే మా దగ్గర అమర్ సింగ్ అనే కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు ఇంకొద్ది మంది చంద్రారెడ్డి అట్లాంటి వాళ్ళు అక్కడ నిల్చొని మమ్మల్ని చేజ్ చేయడం జరిగింది. మమ్మల్ని యాక్సిడెంట్ చేసినట్టుగా లేకపోతే ఒక దగ్గర కారు ట్రాఫిక్లో ఆగినప్పుడు అమర్ సింగ్ అనే కార్పొరేటర్ వచ్చి మా కార్ని వాళ్ళ కారుతో మా కారు డాష్ ఇచ్చి ఆయన దిగి వచ్చి అంటే మమ్మల్ని డోర్ గుంజే ప్రయత్నం కూడా చేసారు. మమ్మల్ని కిడ్నాప్ అట్లాగే కారుతో యాక్సిడెంట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇది నిజంగా హేయమైన చర్య. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మీ అందరికీ తెలుసు బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. గౌరవ కార్పొరేటర్ల అందరి మద్దతు కూడా మాకున్నది. ఎయిర్పోర్ట్లో ఉండే